సో ఇక్కడి ఆస్ట్రేలియా ఎంపీ భారత్కి వచ్చి ఉడిపి వెళ్ళి మళ్ళీ అదిగిరిగుట్ట వెళ్ళి సాధు సన్యాసులను కలిసి వచ్చారు. ఎందువల్ల అంటే దీనికి బెంగాలీలో ఒక సమాధానం ఉంది. నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్ శ్రవణాది చిత్తే కరే ఉదాయ్. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి హృదయంలో కృష్ణుడి పట్ల బోల్డ్ అంత ప్రేమ ఉంది, కానీ దాన్ని బయటికి తీయాలంటే శ్రవణము, పఠనము, సంకీర్తన ఇవి చెయ్యాలి. అప్పుడు హృదయంలో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది. మనందరి హృదయాల్లో ప్రేమ ఉంది, మనందరి హృదయాల్లో, కానీ అది కప్పబడి ఉంది. నిప్పు పైన బూడిద ఉంటే అని ఊదితేనే ఆ బూడిద పోయి నిప్పు బయట లోపల ఉందనే విషయం బయటకు వస్తుంది. అలా మనందరి హృదయాల్లో ప్రేమ ఉంది. అది బయటికి రావాలంటే బాగా వినాలి, బాగా చదవాలి. ఏది వినాలో అది వినాలి, ఏది చదవాలో అది చదవాలి, ఏం చేయాలో అది చేయాలి. ఈ ప్రపంచం అశాశ్వతం. మనమంతా ఇక్కడ అతిథులుగా వచ్చాం. ఈ దేశానికి నువ్వు అతిథిగా రావడం కాదు, ఈ దేశానికి నేను అతిథిగా రావడం కాదు, అసలు ఈ ప్రపంచానికే మనం అతిథులుగా వచ్చాం. ఈరోజు వినాయక చవితి మెల్బోర్న్లో ఉండడం. గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప, భారత్ మాతా కీ, బోలో గణేష్ మహారాజ్ కి. ఇక్కడంతా ఆటోమేటిక్ సిగ్నలింగ్, నో నీడ్ పోలీస్, అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్సో కదా, పర్ఫెక్ట్లీ అకౌంటబిలిటీ. అసలు భారతదేశం చాలా తక్కువ. అందుకు కదా పాపం స్వచ్ఛ భారత్ అని 10 ఏళ్ళు పెట్టినా ఇంకా వచ్చేట్లే ఉంది. చూడు ఎక్కడ ఒక్క పోలీస్ కనపడలే ఇంతవరకు. ట్రాఫిక్ పోలీస్ ఓన్లీ హైవే పెట్రోలింగ్. ఎవరైనా వెళ్తుంటారు అంతే, ఎవరైనా మిస్టేక్ చేస్తే. రోడ్డు పక్కన ఏంటి తక్కువ ఉన్నాయా షాపింగ్ మాల్స్ అట్లా? ఇది కొంచెం బయటకు వచ్చాం. ఇది అవుట్స్కట్స్ మళ్ళీ సబబ్ ఉంటుంది, అంటే మనం లోపలికి వెళ్తాం, ఇటు అటు మళ్ళీ కనపడుతుంది. పాయింట్ కుక్ అని రాసింది, అంటే హోటల్ ఎక్కువ ఉండే సబబ్స్ అన్ని ఇటు. మొత్తం ఇంకా మాక్సిమం మన వాళ్ళు కనపడతారు. దాటేసిందనంటే అటు వెళ్తుంటే లోపలికి ఇంకా అంతా మన వాళ్ళే, కాంకరర్స్ మన వాళ్ళే ఇక్కడ. కానీ ఒక విషయం గమనించాలి, హిందువులు ఏ భాష వాళ్ళైనా ఏ దేశంలో ఉన్నా వాళ్ళు మెజారిటీ అయినా అక్కడ ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే మనకు నేర్పలేదు. మెజారిటీ పెరగగానే గొడవలు పెట్టేసి అక్కడ మొక్కలు చేసేయి, మన మతమే ఉండాలి, మిగిలిన నాశనం చేసేయి, ఇలాంటి లుచ్చే ఐడియాలు సనాతన ధర్మం నేర్పించలేదు. రాత్రి సయ్యద్ గారితో అదే చెప్పాను. అలా ఎందుకుంటామంటే మేము తినేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాన్ దేహి చ పార్వతి. మాకు అన్నం పెట్టమ్మా. దేనికోసం? జ్ఞానం వైరాగ్యం పొందడానికి అన్నం పెట్టు. ఎవరిని అడుగుతారా? వైరాగ్యం అనే పదమే ఉండదు పనికిమాలిన మతాల్లో. కాబట్టి ప్రపంచ శాంతి కేవలం సనాతన ధర్మం ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ ధర్మం కోసం మనం పని చేయాలి. పని చేస్తున్న వాళ్ళకి మనం విలువిచ్చి సమయం ఇవ్వాలి, అంతే. ఇప్పుడు ఏంటి మన ఏరియా ఇక్కడ పక్కన మీకు ఇది మేరా దేశ్ గ్రోసరీ, ఇండియాస్ ప్లాంట్. ఇక్కడ పెద్దది ఇంకొకటి లివింగ్ ఇండియా. ఇవన్నీ ఏంటి అసలు? ఇవి షాపింగ్స్, రెస్టారెంట్లు, మన ఇండియన్ గ్రాసరీస్. అదిగో లివింగ్ ఇండియా. సో అందులో మనకి A to Z ఐటమ్, అంటే మన పెద్ద సూపర్ మార్కెట్. అదిగో హోము, డెకోరు, డిజైన్, బట్టలు, గిట్లో. ఇది మన ఈ ల్యాండ్ ప్లస్ ఈ పెట్రోల్ స్టేషన్ మన కరీంనగర్ కరీంనగర్ అన్నది. హీ ఓన్స్ దట్. ఇక్కడ అసలు ఈ రోడ్లు ఇవన్నీ ఏం లేనప్పుడు కన్నప్పుడు తీసుకున్నాం. ఓ అచ్చా, భలే 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 భలే.
మా ఊరు తెలంగాణ, మా వీర తెలంగాణ. గద్దరు భలే 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 బాగా పాడాడు కూడా. అది ఆ విషయంలో మెచ్చుకోవాలంతే. బాగుంది. మెల్బోర్న్లో కరీంనగర్ మెరుపులు, మెల్బోర్న్లో తెలంగాణ మెరుపులు, మెల్బోర్న్లో ఆంధ్ర మెరుపులు, మెల్బోర్న్లో భారత్ మెరుపులు. కానీ మెరుపులు ఉండొచ్చు కానీ అరుపులు ఉండవు. ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరు భారత్ నుంచి వచ్చి ఇతర దేశాల్లో ఉండరు. వాళ్ళు చాలా బాగా రాశారు ఎయిర్పోర్ట్లో. నో, జీరో టాలరెన్స్. చాలా బాగా రాశారు. మీరు కానీ మిస్బిహేవ్ చేస్తే మా ఆఫీసర్స్తో నో టాలరెన్స్. మీ భాషలో చెప్పాలా గురూజీ? చెప్పు, మీ భాషలో చెప్పాలి. చెప్పు. అండి పోరా కేకా కాకా, నువ్వు కేకా. అద్భుతం. నేను దాన్ని చూసి భలే ఆనందపడ్డా. ఫోటో తీద్దాం అనుకున్నా, వాళ్ళు నో ఫోటోస్ అన్నారు, నువ్వు ఊరుకున్నా. కానీ వ్యాస్టే చాలా భలే. మా ఈవినింగ్స్ రేపు వీక్ డే కదా, వీక్ డే ఈవినింగ్స్ 4 o'clock అసలు కంప్లీట్లీ హెవీ ట్రాఫిక్ ఇదే రోడ్స్ మీద. రేపు ఏ వారం బాబు? గురువారం. ఓకే. ఇప్పుడు మామూలు ఇక్కడ 9 అయింది కదా టైము. 9 ఇండియాలో 4 ఏమో ఈవినింగ్, 5 4 అది 4:30, 4:30.